ఆ జింకగా జన్మించాడు మళ్ళీ భరతుడు. భరతుండల్లన అంచకాలము సంప్రాపింపగా అప్పుడా హరిణంబున్కడు భక్తి పుత్రుగతి అత్యాసక్తి వీక్షింప. అత్యాసక్తితోటి వీక్షిస్తూ ఉన్నాడు. ఆ హరిణంబున్ తన ఆత్మలో నిలిపి దేహం బంతటం బాసి తా హరిణీ గర్భమునంజనించి హరిణంబై ఒప్పే పూర్వస్మృతిన్. మళ్ళీ హరిణంలాగా పుట్టాడు. అంటే ఈ భరతుడు హరిణంలాగా, ఇది రెండవ జన్మ భరతునకు. మొదటి జన్మ భరతుడు ఈ హరిణాన్ని పెంచి పెద్ద చేసినందువలన మళ్ళీ జన్మ ఎత్తాడు, హరిణంగా పుట్టాడు. ఎందుకని? అంత్యకాలంలో హరిణాన్ని గురించి చింతించి ఏడ్చి హరిణంగా పుట్టాడు అనుకున్నాడు. కాకపోతే పూర్వజన్మ స్మృతి ఉన్నది ఇక్కడ భరతుడికి. పూర్వజన్మలో నేనెవరు అనేటటువంటి జ్ఞానం ఇక్కడ ఈయనకున్నది. ఉండబట్టి ఒక చోట కూర్చొని, ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉండేవాడు. ఎందుకని? నేను పూర్వజన్మలో భరతుడనేటటువంటి రాజును, నాకు 5 బిడ్డలున్నారు, వాళ్లకు రాజ్యాన్ని ఇచ్చాను, తపోభూములకు వచ్చాను, తపస్సు చేసుకున్నాను, ఇవన్నీ తర్వాత ఆ హరిణం వచ్చింది, దాన్ని పెంచాను, దాని మీద మోహం చేత నేను ఇట్లాగ అయిపోయినాను అనేటటువంటి ఆ జ్ఞానం, పూర్వజన్మ స్మృతి భరతుడికి ఉండి విచారపట్టం ప్రారంభించాడు. అహో కష్టం భ్రష్టోహం ఆత్మవతామనుపధాత్ యద్విముక్త సమస్త సంగస్య వివిక్త పుణ్యారణ్య శరణ్యస్యాత్మవత్ ఆత్మని సర్వేష ఆత్మవతం భగవతి వాసుదేవో తదను శ్రవణ మనన సంకీర్తనం. తనకి పూర్వజన్మ స్మృతి ఉన్నది కాబట్టి ఆయన చింతపడుతూ అహోభ్రష్టం, ఆహా ఎంత భ్రష్టుడైపోయినాను, ఒక మహారాజుని, ఒక తపస్విని, ఒక తాపస వృత్తిలో ఉండి జీవించినటువంటి వాణ్ణి ఈ విధమైనటువంటి మోహావేశం చేత నేను ఇట్లయిపోయినాను కదా, నాకు ఇంకెవరు దిక్కు అని చెప్పేసి భగవతి వాసుదేవే తదను శ్రవణ మనన సంకీర్తనారాధ. ఆ వాసుదేవని యొక్క దివ్య చరణాలే నాకు ఇంకా శరణ్యం అని చెప్పేసి ఈ జింక, భరతుడు జింకగా పుట్టినటువంటి జింక అట్లాగా అనుకుంటూ వాసుదేవ నామం చేయటం మొదలుపెట్టింది. ఆ రెండవ జన్మలో అనుకుంటున్నది, ఎంత కష్టం వచ్చింది నాకు, రాజులు ప్రస్తుతింప, నన్ను అందరూ కూడా రాజులు, ఈయన ముందర ఋషి, ఆయన రాజర్షి, ముందు రాజులు ప్రస్తుతింప సురరాజ సమానుడనై తనూజులన్ రాజుల చేసి తాపసులు రాజ ఋషీంద్రుడంచు పల్కగా తేజము పొంది ఆ హరిణ దేహమునందలి ప్రీతి చేసి నా యోజ సెడంగనే చెడితి యోగి జనంబులలోన బేలనై. రాజులందరూ కూడా ప్రస్తుతి చేస్తూ ఉంటే, పొగుడుతూ ఉంటే, రాజుగా ఉండి పరిపాలించి చివరికి ఈ విధమైనటువంటి మృగజన్మం వచ్చింది నాకు, ఎంత పాపం చేసుకున్నాను నేను, ఎంత మోహంలో పడ్డాను అని భరతుడు వైరాగ్య భావన చేత జన్మభూమి అయినటువంటి కాలాంజన పర్వతాన్ని వదిలి గండకీ నది దగ్గర ఉండేటటువంటి మళ్ళీ పులస్త్యాశ్రమానికి వచ్చాడు. కాలాంజన పర్వతం దగ్గర ఉండేటటువంటి ఆ భూమిని వదిలి పులస్తాశ్రమం, గండకీ నది దగ్గరే పులస్తాశ్రమం ఉన్నదిట, అక్కడికి వచ్చి ఆయన వ్రతాలు చేయటం ప్రారంభించాడు, తపస్సు చేయటం ప్రారంభించాడు. ఎట్లాగా? జింక రూపంలో ఉండి కూడా ఏకాదశి వ్రతాలు చేసేవాడు. పులస్తాశ్రమానికి ఎందుకు వచ్చాడండి? పులహాస్త్రాశ్రమంలో కృష్ణసార మృగాలు ఎక్కువగా ఉంటాయి, అవన్నీ కూడా తపోభూములు, వేదభూములు, వేదం ధ్వనిస్తూ ఉంటుంది అక్కడ గాలిలో కూడా. కాబట్టి నేను ఇక్కడ ఉంటే కాలాంజన పర్వతం దగ్గర ఉండి ఇట్లా దుఃఖపడ్డం కంటే నేను పులస్తాశ్రమానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటే మంచిది అనుకొని ఆ మృగంగా ఉన్న భరతునకు ఆత్మజ్ఞానం కలిగి పులస్తాశ్రమానికి వచ్చాడు. వచ్చి ఆశ్రమ ప్రాంతాల్లో, మహర్షులు ఉండేటటువంటి ప్రాంతాల్లో తిరగటం ప్రారంభించాడు. వాళ్ళు పూజలు చేస్తూ ఉంటే, హోమాలు చేస్తుంటే ఈయనకు కూడా అవగాహన ఉన్నది కదా, యజ్ఞాలు చేసినటువంటి వాడే, తపస్సు చేసినటువంటి వాడే, కాబట్టి అవగాహన ఉన్నది. కాబట్టి ఆయన ఆ ఋషి ప్రాంతాలు, ఋషులు పర్యటించేటటువంటి ప్రాంతాల్లో నివసిస్తూ వాళ్ళు చేసేటటువంటి యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా చూస్తూ వారు ఇచ్చేటటువంటి యజ్ఞ ప్రసాదాన్ని భుజిస్తూ అక్కడే ఉండటం ప్రారంభించాడు. ఏకాదశి వ్రతాలు చేసిందిట ఆ మృగము అంటే జింక. ఆ కృష్ణసార మృగం ఏకాదశి వస్తే ఏకాదశి ఉపవాసాలు చేయటం,